తాటిపండు తిన్నారా మీరు ఎప్పుడైనా? ఒకవేళ తింటే కామెంట్ చేయండి. నేనైతే ఇప్పుడు తాటిపండు తినడానికి అయితే వచ్చానమాట. ఇన్స్టాగ్రామ్ రీల్స్లో అయితే మాత్రం ఇలాగ తాటిపళ్ళు కాల్చినవి అయితే వీడియోలు వచ్చి స్క్రోల్ చేస్తుండగా అయితే వచ్చి ఒక 4-5 నాకు కూడా తినాలనిపించింది. ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను, అందుకని నేనైతే తాటిపళ్ళు తినడానికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఫ్రెష్ అయితే 2 పళ్ళు తీసాం. వాటి డిప్పులు విరిచి అయితే మాత్రం చూసామన్నమాట. నార్మల్గా అయితే బాగోకపోతే అక్కడ పురుగులు ఉండే, అందుకని చెక్ చేశాను. స్మెల్ అయితే సూపర్ ఉంది. ఇప్పుడైతే వీటిని కాల్చేయడమే. చూడండి, ఇలాగైతే కాల్చేసుకోవాలా. ఇవి నార్మల్గా కాల్చే కన్నా ఇలా తాటికమ్మలు వేసి కాలిస్తే మాత్రం చాలా ఫాస్ట్గా కాలిపోతాయి. ఇంకా స్మెల్ కూడా కాలుస్తుంటే మాత్రం చాలా బాగా వస్తుంది. ఇవైతే 60% కూడా కాలేదు. ఆ వేడికి అయితే మాత్రం సూపర్ స్మెల్ అయితే వస్తుంది. చాలా బాగా అనిపించింది. ఇప్పుడైతే ఈ తాటిపళ్ళు అయితే పూర్తిగా కాలిపోయాయి. చూడండి ఎలా ఉన్నాయో, ఇలాగైతే పగిలి ఉన్నాయి అన్నమాట. అయినా సరే వెంటనే తీసుకోకూడదు. ఇంకా వీటి నుంచి అయితే వైట్గా నొరగలా వస్తుంది. అప్పటి వరకు అయితే మాత్రం వీటిని కాల్చాలి. ఆ హీట్గా అయితే పండు పగిలిందంటే పూర్తిగా కాలిపోలేదు. పూర్తిగా కాలితే మాత్రం ఇలా ఉంటుంది అనమాట. చూడండి, ఇవి పూర్తిగా కాలిపోయిన తర్వాత అయితే మాత్రం రాళ్ళలాగా మారిపోయి చూడండి ఎలా ఉందో, ఎంత హార్డ్గా ఉన్నాయో. ఇవైతే తీసుకొని వెళ్ళి శుభ్రంగా అయితే అందులో ఉన్న చెత్తను అయితే దులిపేసుకోవాలి. ఫస్ట్ ఈ మొత్తం మసిపుగ్గులే ఉంటుంది, చుట్టూ పండు చుట్టూ కాలిపోయింది కదా, నీట్గా క్లీన్ చేసుకోవాలా. ఈ పండు అయితే మాత్రం చాలా హీట్గా ఉంది, కాలిపోతుంది చెయ్యి అయితే మాత్రం, అందుకే పట్టుకోలేకపోతాను. ఇప్పుడైతే ఈ 2 కర్రలతోనైతే ఈ పండుని అయితే ఒలుస్తాను. చూడండి ఎలాగుందో, ప్యూర్ ఎల్లో కలర్లో అయితే చూసారా ఎంత క్రీమీగా కనబడుతుందో. తింటే మాత్రం నోట్లో వాటర్ ఫాల్సే. అది ఇప్పుతుంటే వచ్చే స్మెల్కి అయితే మాత్రం నిజంగా మైండ్ అయితే బ్లోయింగ్ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. ఈ తాటిపండ్లు అయితే మాత్రం ప్యూర్ ఐరన్ అయితే ఉంటుంది, మన బాడీకి కావాల్సింది. అది అయితే మాత్రం దొరుకుతుంది మనకు ఫ్రీగా దొరికే పళ్ళే కాబట్టి తెచ్చుకొని తినండి, పర్లేదు. నేనైతే మాత్రం తిన్నాను. మా వాడిని తినరా అంటే నేను తిన్నా అన్నాడు. వాడి నోట్లో వాటర్ ఫాల్స్ వచ్చి దీని స్మెల్కి దెబ్బకి ఒకటైతే పట్టుకొని వెళ్ళిపోతాడు. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.